అబ్బాయిలు అబ్బాయిలు ఈ మాత్రం ఉండాలి. మీరు కనుక ఈ జోష్ లేకపోతే నాలో ఊపు రాదు. మరి ఓకేనా? నేను తాతయ్యలు అనలేదు, అబ్బాయిలు అన్న. నువ్వు ముందుకు వస్తున్నావు ఏదో పిట్టమ హోట వేసుకొని. హాయ్ అన్నేమో చక్రాల మీద చక్రాలు, బాంబుల మీద బాంబులు అంతా వేల్చి పడేస్తాను. ఇది వచ్చి నా గుండెల బాంబు వెళ్తాను. అబ్బాయిలు అంటా లేకపోతే ఉన్నారా తగులుకుంటాను. హలో హలో, వాళ్ళు చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఆ అబ్బాయిలు అంత అందంగా ఉన్నారు, ఇక్కడ అమ్మాయిలు అంత ముద్దుగా ఉన్నారు. నువ్వేమో ముసలి మొక్క ఒకటి వేసుకొని ఉన్నావు. నేను ఒక్క నిమిషం. సరే మీరు నిజంగా చెప్పండి, మేమిద్దరం ఎలా ఉన్నాము? బ్లాక్ అండ్ వైటా? విన్నావా? ఏమండి, దసరా పండుగ పుట్టింటికి పోదామన్నా నా పిల్లం. నేను రెడీ గంట సేపు అవుతుంది, ఇంకా లోపట్నే ఉన్నది. ఏమే తన్మయ్, సాయ్ తన్మయ్, శివుడా దీనికి ఏమే తన్మయ్. అబ్బబ్బబ్బబ్బా, రాత్రి అంతా నిద్ర పట్టలేదు తెలుసా? ఏయ్ దోవలు పీకినా అని చెప్పి నేనేదో పీకిన అనుకుంటా. నేను అదే చెప్తున్నా, దోమలు తప్ప నువ్వేం పీకలేవని. ఏ ఒక్క నిమిషం ఆగండి. కనీసం అక్కడ బాత్రూమ్ కి డోర్ అయినా పెట్టించొచ్చు కదా. ఏమైంది? అక్కడ ఉన్న కుర్రోళ్ళు అందరూ తొంగి చూస్తున్నారు. చూసారా? చూస్తే చంపేను. చూస్తే వాళ్ళే వస్తారు కానీ ఆ కిటికీకి కట్టెనన్నా కట్టించవచ్చు కదా. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూస్తున్నారు. చూసారా? చూడబోయారా? చూస్తే ఊరుకుంటానా? చూస్తే వాళ్ళే ఊరుకోరు. అంతేనంటారా? అసలు ఇవాళ భలే రెడీ అయినవే నిజంగా. మామూలు అందంగా లేవే. ఎలా ఉన్నా? బాహుబలిలో అనుష్క లెక్కున్నవే. నిజంగా. ఫస్ట్ పార్ట్ లో పుల్లలు ఏరుకుంటా చూడు. నిజంగా ఇంటికాడుంటేనేమో పెండ తట్ట ముఖం వేసుకొని ఒక నైట్ వేసుకొని గిన్నెల చెంబులు తోమేది నైట్ తోటే, వాకిలు ఉడిచేది నైట్ తోటే, పిరాలం చేసే నైట్ తోటే, మళ్ళీ అట్ట అన్న పొద్దున్న దాకా పనులు చేసి రాత్రిపూట వాళ్ళకి వచ్చి కూడా నైట్ తోటే వస్తారు. గబ్బు ముఖం దానా ఏంటి అనగానే మంచిగా రెడీ బయలుదేరా. హలో హలో, ఎక్కువ మాట్లాడుకో. మొగుడన్న పోస్ట్ ఇచ్చాను కాబట్టి పడుతున్నాను, అర్థమైందా? పోస్ట్ నీకు ఒక మాట చెప్తాను, వింటారా? ఆ ఎదురింటి సుబ్బారావు చూడండి, వాళ్ళ ఆవిడ్ని 4 రోజులు సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. ఏ రోజన్నా తీసుకెళ్ళావు నువ్వు? నేను తీసుకపోతే రాగాట వస్తలేదు. మరి అంటే నీ పెళ్ళం నేనా ఆవిడ? మరి నువ్వు ఆవనంటావు కదా. సరే అవన్నీ వదిలేండి. ఆ పక్కింటి లక్ష్మితో గొడవ ఏంటి? అబ్బాబ్బా, ఆడోళ్ళు అంటేనే అనుమానం, అనుమానం అంటేనే ఆడోళ్ళే. బ్రదర్స్ మీరు అందరు చెప్పనా, ఉదయం ఎవరైనా టిఫిన్ చేసే టైం మన ఇంటికి వస్తే ఏమంటాం? టిఫిన్ చేదురు రండి అంటాం. మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు వస్తే ఏమంటాం? లంచ్ ఎదురు రండి అంటాం. రాత్రి పడుకునేటప్పుడు వచ్చింది పడుకున్నా అని చెప్పి. అరే ఎక్స్ట్రా, మన ఇల్లు చాలా పెద్దది, ఏదో ఒక రూమ్ లో పడుకుంది రామ్మా అని పిలిచా. అంతేనా? అంతే. ఒకసారి రండి, పెళ్ళై ఎన్ని రోజులు అవుతుంది, ఏ రోజన్నా ఒక నగ నట్ర కొనిచ్చారా? నగ నట్ర పెట్టడానికి నాది కళ్యాణ్ జ్యువెలర్ కాదు, మరి కళ్యాణ్ టిఫిన్ సెంటర్. కావాలంటే 2 ఇడ్లీ ఇస్తే ఒక సిల్లి గారెత్తా నీ అయ్యా. చాలా ఎక్కువ మాట్లాడి, మీరు ఇలా మాట్లాడితే వీళ్ళలో ఎవడో ఒకరితో లేచిపోతా నేను ఇక్కడ. చూస్తారా అన్న, నా గుండెలు ఎట్లా వెళ్తుందండి బాబు. హలో, పాండ్రంగా అక్కడ వేస్తాడు, నువ్వు ఇక్కడ గుండెలో వెళ్తాను. నన్ను రంగా బావ ఆల్రెడీ నాకు చెప్పాడు. రంగా బావా? అమ్మా హలో, ఇప్పుడు మన ఇద్దరం మొగుడు పెళ్ళాలం కదా. అవును. మరి అలా మాట్లాడవేంటి? ఇన్ని రోజులు అవుతుంది కానీ ఆ తలకి దెబ్బ తగిలింది ఏంటి? సుబ్బారావు గారు రాడు తీసుకొని వచ్చిండే. వాడు కొట్టినప్పుడు నీ చేతిలో ఏం లేదా? వాడి పెళ్ళాల్సి నా చేతిలో ఉన్నది. అరే ఇట్రా, ఆడి పెళ్ళని చెయ్యింది, ఈడి పెళ్ళని చెయ్యింది, నేను ఎవరి దగ్గరికి పోవాలరా? అగో ఉన్నాడు కదా నీ కలర్ఫుల్ కలర్. ఏమయ్యా, నీకు కొంచెం అన్నా ఉందా? ఉన్నది, కొంచెం బాగానే ఉన్నది. నేను అది చాలా పెద్ద ఆయన మనస్సు. చూడు, నీ పెళ్ళాన్ని ఎన్ని మాట్లాడుతున్నాడు. నువ్వు నా పిల్లని, ఆయన పిల్లని కాదు. నీవు స్కిట్ లో మాత్రమే ఆయనకి మనసు ఇచ్చేస్తాను నేను. కావాలంటే ఆయన ప్యాంట్ లో ఒక పుట్టుమచ్చుంది చూడు. ఎంతైనా మా మగాళ్ళు తెలివి గల వాళ్ళని. ఎవరు? మేము మగాళ్ళం తెలివి గల వాళ్ళం. సరే, మీ మగాళ్ళు అందరూ తెలివి గల వాళ్ళేనా? అవును. తెలివి గల వాళ్ళేనా? అవును. సరే, మీ మగాళ్ళందరికి ఒక పరీక్ష పెడతాం. పెట్టు. ఇదే రోడ్ లో మీ మగాళ్ళు మా అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తున్నాము. మీకు ధనం అనే మూట, జ్ఞానం అనే మూట దొరికింది, నీ మూట కాదు.
ఓకే ధనం, ఆ. మీ అబ్బాయిలు ఏ మూట మా తీసుకుంటారు? మొగళ్ళకు ధనం అవసరం, ధనం కూడా తీసుకుంటా. అవునవును, మీరు దొబ్బి తాగడానికి బీర్లు కావాలి కాబట్టి డబ్బులు తీసుకుంటారు. కానీ మా ఆడవాళ్ళు చాలా నెమ్మదస్తులు, మంచి మర్యాద ఉన్న వాళ్ళు కాబట్టి జ్ఞానం అనే మూట తీసుకుంటారు. అవునులే, ఎవరికి లేదు వాడు తీసుకుంటాడు. వేస్తావా? ఆ. చాలా ఇస్తున్నా. సర్లే గానీ ఒక సినిమాకి తీసుకెళ్ళొచ్చు కదండి. అబ్బా ఎందుకండి? ఏయ్, ఏంటి? అవును ఇప్పటికిప్పట్లో రెడైనా ఎందుకే? మీరు ఇలా మాట్లాడితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానండి. అబ్బా ఏయ్, సారీ, అడిపోతాను అటే ఇక. అంటే అక్కడ అయస్కాంతంలో లాగుతుంది. అంటే మీ నాన్న నీ మీద, మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు. కూతురుకు లంగ పెట్టాను లఫుట్, నా కొడుకు బెంగ పెట్టు. ఏయ్! లేకపోతే నువ్వు నన్ను ఏమన్నా అను, మా నాన్న అంటే మాత్రం ఊరుకోను. లేకపోతే ఏకపోతే ఏంటంటారేంటండి? పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది మీకు? కనీసం పెళ్ళాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, ఒక ముద్దు ముచ్చిట ఏదన్నా ఏమీ లేదు. ఏమో అటు చూసుకుంటూ చెప్తాను, ఇటు చూసుకుంటూ చెప్తాను. ఆయన నన్ను ఎత్తుకోమంటేనే సతికిల పడి అక్కడ కూర్చున్నాడు. ఆ. ఇంకా ముద్దు ముద్దు ఏం చేస్తారు చెప్పండి? ఇగో ఆ, ఇది బస్ స్టాండ్, అవును, వెదవగాళ్ళు వస్తా ఉంటారు, ఓకే జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సరే వెధవరంగా రెడీగా ఉంటాడు. ఆహా. ఆగు. ఆ. ఎవర్రా ఈ చక్కని చుక్క? నీ అక్క ఎందుకురా బొక్క? ఓ మన పిల్లమా? మన పిల్లం కాదురా నీ, నా పిల్లం. అదే అదే సార్, మీ ఇంతకీ నేను ఎవడి పెళ్ళాంది? ఏయ్! ఓ, నా సారీ. పిల్లాడివే. అంటే మీరు అనుకుంటే అర్థం కాలేదు నాకు. ఏంటిరా దాన్ని ఎట్లా చూస్తాను? కొంచెం సెంటింగ్ ఆవిడని చూస్తే నాకు ఒక కవిత వస్తుంది. ఆవిడని చూస్తే నీకు కవిత కవిత చెప్పాలనిపిస్తుంది. దాన్ని చూస్తారా కక్కేరా సరిగ్గా. నీకు కవిత వస్తుంది, ఏడ్చి సావు. అడుగులో అడుగు, ఆ. నీకు పడతాను గొడుగు, ఆహా. నీకేం కావాలో నన్ను అడుగు. దాని మూతికి అడుగు. ఎందుకు వస్తారా రేయ్? ఎందుకు వస్తారు? అరే నీకేం పని పాట లేదురా? మనకి ఏం పని ఉండదు, ఏ పని ఉన్నా పనుడే చేస్తాడు. అంటే ఇంట్లో బట్టలు ఉతకడం, పనుడే చేస్తాడు. అంటు తోవడం, పనుడే చేస్తాడు. పశువులను కడగడం, పనుడే నీ చేస్తాడు. పెళ్ళంతో కాపురం చేయడం పనుడే చేస్తాడు. అనుకున్నారా? ఏ నాకు ఇంకా పెళ్ళే కాలేదు సార్. ఇట్లా పెళ్లి చూపులకి వెళ్తున్నావు కదా ఇప్పుడు. అవును. సరే, మీ అత్త మామలు నీకు చిన్నది ఇస్తానంటే పెద్దది అడుగు. ఐ మీన్ బైక్ ఇస్తానంటే కార్ అడుగు, ఇల్లు ఇస్తానంటే 10 ఎకరాల పొలం అడుగు. పిల్లనిత్తలంటే దాని తల్లిని అడుగు. ఎందుకే నువ్వు ఇట్లా తయారైనావు? ఏమన్నా ఆడోళ్ళు ఉంటే కట్నం తక్కువ తీసుకోకూడక, పెళ్లి మంచిగా చేసుకో, ఆమె శుభ్రంగా చూసుకోంటారు. కానీ చిన్న అయితే పెద్దది అడుగు, పెద్ద అయితే అబ్బో దెబ్బ అట్లా పడాలి నీకు, దెబ్బలు అని. ఏంద్ర నీ బాధ? సొట్లు సొట్లు కనిపిస్తుంది. ఆహా ఇవ పేరా సోనాలి. హలో, ఏం బిందా? ఈ బిందె కాదురా, 2-3 సొట్లు తీస్తావా? బాబు, మీరు సొట్టలు తీయద్దు, నొత్తలు తీయద్దు గానీ నా కోసం ఒకే ఒకసారి మా అబ్బాయిల కోసం నీ స్టైల్లో ఓకే ఒక పాట. నా పాట కొద్ది పక్కకు పోయా. బార్ షాపుల్లో ఒక పీరు. అబ్బాయి అన్ని బార్ షాపులు బంద్ ఉన్నాయి. బార్ షాపుల్లో ఒక పీరు నా కోసం పొంగింది ఈ వేళ. బార్ షాపుల్లో ఒక పీరు నా కోసం పొంగింది ఈ వేళ. ప్లేటులో ఒక చికెన్ ముక్క తెలుసా ఈ మత్తు లెక్క. ప్లేటులో ఒక చికెన్ ముక్క తెలుసా ఈ అక్క లెక్క. జాతి సోడా కలిసిన నాడు ఏ స్వర్గము చాలదే. ఏయ్ ఏయ్ రమ్ 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 తేరా కుంబుదాం, రమ్ 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 తేరా కుంబుదాం. బార్ షాపుల్లో ఒక బీరు నా కోసం పంపింది ఈ వేళ. ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. తన్మయ్, ఎస్. నాకు డౌట్ ఏంటి? పాడతా. ఏయ్ అన్న, మందు మానేయాలని ఉన్నది మావా, మానేస్తే రందిలో ఫుల్ వేస్తాను మావా. థ్యాంక్ యూ. తన్మయ్, నాకు చెప్పు. డౌటే. ఏంటి? నేను నల్లగా ఉంటా, అది ఊరందరికీ తెలుసు. నా భార్య కూడా నల్లగా ఉంటది. నీ పక్కింటి ఉన్నాడు చెప్తాడు. అంటే పక్కనే ఉంటారు కదా. మీ ఇద్దరు నల్లగా ఉన్నావు, మాకు పుట్టినోడు తెల్లగా పుట్టిండేంది? ఇప్పుడు నీ డౌట్, నువ్వు నల్లగా ఉన్నావు, మీ ఆవిడ నల్లగా ఉంది, మీకు పుట్టినోడు తెల్లగా ఉన్నాడు, అంతేనా? అవును.
మనలో మనమాట ఇంట్లో పెత్తనం ఎవరిది? పెత్తనం మా ఆవిడదే. పెత్తనం ఆవిడదైనప్పుడు ఇత్తనం ఎవరిదైతే నీకెందుకురా? పాట పాడు మూసుకొని. ఏయ్! అమ్మో పాట పాడతాను. ముత్యమల్లే మెరిసిపోయే మందు చుక్క నోటికిట్ట తాగగానే అంత కిక్క బారే షటరు తెరిసిందిలే బారే షటరు తెరిసిందిలే నాకు కోడేస్తాం కూసిందిలే ఊరే ఈ ఊరే నాపై కూసిందిలే నేను నైటి వేస్తే దిగుందిలే ఊరే నాపై కూసిందిలే నేను నైటి వేస్తే దిగుందిలే ముచ్చమల్లే మెరిసిపోయే మందు చుక్క అబ్బా నోటికిట్ట తాగగానే అంత కిక్క ఎలా ఉంది? చాలా బాగా పాడావు. సో నిజంగా ఈ రోజు మన షో ఇంత గ్రాండ్ గా జరగడానికి సో పెద్దలందరి సహకారంతో ప్లస్ నా కోసం ఒక్కసారి స్టేజ్ మీద ఉన్న కళాకారులు అందరి కోసం గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ ఎస్పెషల్లీ మమ్మల్ని అందరినీ ఇంత సపోర్ట్ చేసిన అవును. మీ అందరికి చాలా థ్యాంక్స్. నువ్వు సప్పట్లు కొట్టారా? మొగోళ్ళే కొడతారు, ఆడవాళ్ళు కొడతారు ఎందుకే? వాళ్ళు మీ ఇంటికి దండాలు. ఏ నా ఫ్యాన్స్, నా సభ్యులు, అవును ఏయ్! నువ్వు 90 ఆయన 90. ఏయ్, మా వాళ్ళు థింగ్సే అవును ఇంత మంది ఉన్నా కానీ ఇంత ముగ్గురే చాలు ఇక్కడ మొత్తం. ఓకే ఆ, మరి ఓకే. అంటూ ఫుల్లా హాఫా? రెండును. ఓకే. బారు చూడు బీరు చూడల మామ బారుకెళ్ళే దారి చూడు. ఏయ్! ఏయ్! బారు చూడు బీరు చూడల మామ బారుకెళ్ళే దారి చూడు. దుఃఖ వయసు దుఃఖ వయసు దుఃఖ వయసు శరణు ముందు మామ నాకు పోతుల దొరే చూడు. ఏయ్! దుఃఖ వయసు శరణు ముందు మామ నాకు పోతుల దొరే చూడు. తెల్ల తెల్ల కాసుల నా మామ కరిగేనే చల్లని ఐసో. ఏయ్! ఉల్లాసంగా 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 తాగుడు కాదు మామ ఉద్యమౌల తాగుతుడు. థ్యాంక్ యూ అని చెప్తున్నా మీ ఫ్యాన్స్ కోసం అంత మంచిగా పాటలాడారు. వాళ్ళు ఉంటేనే మనం ఉంటేనే. అన్నా